అంజలి టీవీ. గత ఎపిసోడ్లో అంజలి తన ఊరు నుంచి తెచ్చిన నాటుకోడి పుంజు సుబ్బరాయుడికి ఏసీ గాలి తగలాలని తీసుకెళ్లి జర్మనీ స్మార్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టిందిగా. ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఆ కోడి ఎగిరి పక్కింటి మీనాక్షి ఆంటీ ముఖం మీద వాలి మేకపంత పాడు చేసింది. ఆ సీన్ చూసి అత్త శకుంతల కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో కిందటి రోజు జరిగిన విషయానికి శకుంతల తలకి జండు బొమ్మ రాసుకుని సోఫాలో పడుకోనుంది. అంజలి ఏమో కిచెన్లో గిన్నెలు తోముతూ పాటలు పాడుకుంటోంది. శకుంతల ఇక లాభం లేదని ఒక గట్టి నిర్ణయానికి వచ్చేస్తుంది. అరుణ్, వరే అరుణ్, ఇలా రా నానా. ఏంటి మమ్మీ, తలనొప్పి ఇంకా తగ్గలేదా? తలనొప్పి కాదురా, నా పరువు పోయింది. నిన్న మీనాక్షి వాళ్ళ క్లబ్ గ్రూప్లో ఆ కోడి పుంజును ఆ ఫ్రిడ్జ్ నుంచి ఎగిరిన వీడియో పెట్టింది. నా పరువంతా గంగలో కలిసింది. ఇక లాభం లేదు. నీ పెళ్ళానికి ఈరోజే మోడర్న్ కల్చర్ నేర్పించాలి. దాన్ని తీసుకెళ్లి సిటీలో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్దాం. దానికి మంచి జీన్సు, మోడర్న్ బట్టలు కొనిచ్చి దాని పల్లెటూరి వేషం మార్చేద్దాం. వావ్ మమ్మీ, సూపర్ ఐడియా. వదినని మేకవర్ చేద్దాం. నేను రీల్స్ తీసుకుంటాను. మమ్మీ వద్దు మమ్మీ, నా మాటిను. ఇంట్లో ఉంటే ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు పగలు కొడుతుంది. బయటకు తీసుకెళ్తే ఏకంగా మాల్నే తగలు పెట్టేస్తుంది. మనకొద్దు మమ్మీ ఆ సాహసం. లేదురా, ఈరోజు ఈ శకుంతల సత్తా ఏంటో ఆ అంజలికి సిటీ స్టైల్ ఏంటో చూపిస్తాను. రాఘవయ్య, మీరింట్లో ఆ కోడి పుంజుతో ఆడుకోండి, మేము షాపింగ్కి వెళ్ళొస్తాం. ఏమే అంజలి, తయారుగా బయటికి వెళ్తున్నాం. అలా అనుకుంటూ ఉండగానే రెడీ అయిన గంట తర్వాత కారు ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది. కారు దిగగానే అంజలి ఆకాశాన్ని తాకుతున్నట్టున్న ఆ బిల్డింగ్ ని చూడగానే అంజలి నోరెళ్లబట్టి ఆశ్చర్యంతో ఆగిపోతుంది. అంజలి జాగ్రత్త, లోపల చాలా వింతలుంటాయి. కంగారు పడుకు, సరేనా? అబ్బో, ఎంత పెద్ద మేడో అత్తయ్యా. దీని తలపైన ఆ మేఘాలు తగులుతున్నాయి చూడండి. ఇది మన ఊరి పంచాయతీ ఆఫీస్ కంటే 100 రెట్లు పెద్దగా ఉంది. ఈ ఒక్క బిల్డింగ్లో మన ఊరంతా పట్టేస్తుందేమోగా. ఇన్ని అద్దాలు పెట్టారు, గాలొస్తే పగిలిపోవా అత్తయ్యా? అలా అనగాని శారద చుట్టుపక్కల వారు వింటారేమో అని కంగారు పడిపోతూ అంజలి చేపట్టుకుని లోపలికి లాగుతుంది. అంజలి, అంత గట్టిగా అరవకే, అందరూ మనల్ని చూస్తున్నారు. ఇది షాపింగ్ మాల్, ఇక్కడ వింతగా ప్రవర్తించకూడదు. పద్ధతిగా నాతోరా, పిచ్చి పనులు చేసి నా పరువు తీయకు. అప్పుడు మాల్ గుమ్మం దగ్గర ఒక పెద్ద అద్దం తలుపు ఉంటుంది. అది ఎంత శుభ్రంగా ఉందంటే అక్కడ అసలు తలుపు ఉన్నట్టే అంజలికి తెలియలేదు. అంజలి దాన్ని కాలి చూటనుకుని నేరుగా లోపలికి వెళ్ళబోతుంటే అక్కడున్న వాచ్మెన్ నవ్వుతూ తలుపును పక్కకు తీశాడు. అంజలి ఉలిక్కిపడి వెనక్కడుగేస్తుంది. అమ్మో, ఇక్కడ అద్దం తలుపుందా? నేను తలుపు లేదనుకుని దూరిపోబోయాను. ఇంకొంచెమైతే నా ముక్కు పచ్చడయ్యేది. ఇంత పెద్ద తలుపత్తయ్యా, మట్టి మరక లేకుండా ఎంత బాగా తుడిచారు. అలా అనుకుంటూ అంజలి వెంటనే ఆ వాచ్మెన్ని చూసి ఆయనే ఆ మాల్ యజమాని అనుకుని 2 చేతులు జోడించి భక్తిగా నమస్కారం పెడుతుంది. నమస్కారం అయ్యా, ఇంత పెద్ద దుకాణం కట్టారు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు చాలా ముంచల్లో ఉన్నారే. శారద తల పట్టుకుని నవ్వాలో ఏడవాలో తెలియక, ఓ పిచ్చిదానా, ఆయన యజమాని కాదే, వాచ్మెన్ అంటే కాపలాదారుడు. కేవలం తలుపులు తీయడమే ఆయన పని. నువ్వు ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతూ కూర్చుంటే ఈ రోజంతా ఇక్కడే సరిపోతుంది. లోపలికి రా, నా పరువు దీకు. అలా అనుకుంటూ లోపలికి వెళ్ళగానే ఏసీ గాలి ఒక్కసారిగా తగలడంతో అంజలికి చలివేస్తుంది. ఇక్కడ దెయ్యాలున్నాయా ఏంటి, ఇంత చల్లగా ఉంది అని గుణుకుంటుంది. ఇద్దరూ మొదటంతస్తుకి వెళ్ళడానికి మెట్ల దగ్గరకు వచ్చారు. ఆ మెట్లు పాలరాతితో తెల్లగా మెరిసిపోతుంటాయి. వాటి పక్కన బంగారు రంగు రైలింగ్స్ ఉంటాయి. అత్తయ్య, ఈ మెట్లు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. అసలు వీటి మీద అడుగు పెట్టడానికి భయం వేస్తుంది అత్తయ్య. మన ఊరి శివాలయం మెట్లలా ఉన్నాయి. కాకపోతే ఆ మెట్ల మీద కంటే ఇక్కడే ఎక్కువ మెరుపుంది. ఇంత పవిత్రమైన మెట్ల మీద చెప్పులేసుకుని ఎలా ఎక్కుతాం? పాపం తగులుతుందత్తయ్య, దేవుడు కోపడతాడు. అలా అని అంజలి ఏమాత్రం ఆలోచించకుండా తన చెప్పులు మెట్ల పక్కన పద్ధతిగా విడిచిపెట్టి మెట్లకి భక్తితో దండం పెట్టుకుంటుంది. మెట్టి మీద అడుగు పెట్టే ముందు కుడి కాలు పెట్టి నమస్కరిస్తుంది. శారద షాక్ అయిపోయి,
అంజలి, ఏం చేస్తున్నావే? పిచ్చి పనులు చేయకుండా చెప్పానా లేదా? అది గుడి కాదు, దుకాణం. పక్కన అందరూ మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇక్కడ చెప్పులతోనే ఎక్కాలి. త్వరగా చెప్పులేసుకో. లేదత్తయ్యా, ఇంత శుభ్రంగా ఉన్న మెట్టని మాయపరచకూడదు. మీరు కూడా విప్పేయండి, హాయిగా ఉంటుంది. అలా అనుకుంటూ ఉండగా శారద బలవంతంగా అంజలిని ఒప్పించింది. పాపం అత్తయ్య గారిది, నాది కాదు అని అంజలి గొనుక్కుంటూ చెప్పులేసుకుని 1వ అంతస్తుకు చేరుకుంటుంది. అప్పుడు ఓ ఖరీదైన పట్టుచీల షాప్లోకి వెళ్తారు. అక్కడ ఏసీ గాలికి హాయిగా సోఫాలో కూర్చుంటారు. సేల్స్ మెన్ ఒక అందమైన పట్టుచీరని విప్పి చూపిస్తూ, మేడం, ఇది లేటెస్ట్ డిజైన్. దీని ధర కేవలం 25,000 మాత్రమే అని చెప్తాడు. అది వినగానే అంజలికి ఊపిరాగిపోయినంత పనవుతుంది. ఏంది, 25,000? ఓరి నాయనో! ఈ ఒక్క చీర ధరతో మా ఊర్లో ఒక మంచి పాలిచ్చే ఆవునే కొనుక్కోవచ్చు. ఆవు పొద్దునే పాలిస్తుంది, పేడ కూడా వేస్తుంది, దూడని ఇస్తుంది. ఈ చీర ఏమైనా పాలిస్తుందా ఏంటి? గాలొస్తే చిరిగిపోయేలా ఉంది. అలా అని అంజలి వెంటనే తన పల్లెటూరి బేరం విజ్ఞానాన్ని బయటకు తీసి సేల్స్ మెన్ వైపు తిరిగి మాట్లాడుతుంది. అన్నయ్య, నువ్వు చూడ్డానికి చాలా అమాయకుల్లా ఉన్నావు, కానీ ఇంత మోసం చేస్తావా? మా ఊరి సంతలో అయితే ఈ చీర 500కి ఇస్తారు. సరే, నువ్వు పట్టణం నుంచి వచ్చావు కదా అని నేను 1000 రూపాయలు ఇస్తాను. అత్తయ్య కూడా ఒకటిస్తే మొత్తం 2000 ఇచ్చేస్తా. ఏమంటావ్? ఇంకా ఎక్కువ అడిగితే నేనైతే కొనేది లేదు, పక్క షాపుకి వెళ్ళిపోతాం. అప్పుడు శారద అవమానంతో ముఖం దాచుకుంటూ అంజలితో ఇలా అంటుంది. అంజలి, ఆపవే నీ బేరం. ఇది ఫిక్స్డ్ ప్రైస్ షాపు, ఈడ బేరాలుండవు. ఇక్కడ బేరాలు ఆడడం అంటే పరువు తక్కువ పని. వాళ్ళు బోర్డు పెట్టారు చూడు, అక్కడ ధర ఎంత రాసుంటే అంతే ఇవ్వాలి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నన్ను ఇక్కడ ఉండనివ్వవు కదే. లేదు మేడం, ఇది ఫిక్స్డ్ రేట్, బేరం ఉండదు. అబ్బే, బేరలేని షాపు ఎక్కడైనా ఉంటుందా? సరే, కనీసం ఆ చీరతో పాటు ఒక జాకెట్ ముక్కో ఒక ఖర్చు ముక్కైనా ఫ్రీగా ఇవ్వనాయనా. అలా అనగానే శారద విసుక్కుంటూ తనకు నచ్చిన చీరను ప్యాక్ చేయించి అంజలిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. ఆ సమయంలో మాల్ నుంచి బయటకు రాగానే అంజలి ఒక్కసారిగా పెద్దగా గాలి పీల్చుకుంటుంది. ఎండ తగిలినా ఆమెకు అదే హాయిగా అనిపిస్తుంది. అమ్మయ్య, బయటపడ్డాం. ఆ తలుపులు ముక్కు పగల కొడతాయి, ఆ మెట్లు దండం పెట్టించుకుంటాయి. ఆ చీరల ధరలు చూస్తుంటే గుండె జారిపోయేలా ఉంది. ఈ పట్నం మనుషులు చాలా తెలివైన వాళ్ళత్తయ్యా. మాటలతోనే మనల్ని దోచేసుకుంటున్నారు. మన ఊరి సంత, ఆ పచ్చగడ్డి, మన గుడిసే మనకి ప్రశాంతం. అక్కడైతే రూపాయికి కొట్లాడి మరి తగ్గించుకోవచ్చతయ్యా. అవును, నేనిక్కడ తీసుకురావడం నా బుద్ధి తక్కువతనం. ఇంకెప్పుడు నిన్ను షాపింగ్ మాల్కి తీసుకురాను తల్లి. నీ వల్ల నాకున్న స్టేటస్ అంతా గంగలో కలిసిపోయింది. అది వినగానే అంజలి అమాయకంగా నవ్వుతూ, అత్తయ్య, మళ్ళీ ఎప్పుడొద్దాం అని అడుగుతుంటే ఒక ఆటో ఆపి శారద విసుక్కుంటూ అంజలి వెనక ఆటో ఎక్కుతుంది. అప్పుడు ఆటో లోపల వెనక బయటకు చూసే ప్రదేశం చూసుకుంటూ అంజలి మాల్ వైపు చూసి టాటా చెప్తుంది. అప్పుడే శకుంతలకు రాఘవయ్య ఫోన్ చేసి ఇలా అంటాడు. హలో శకుంతల, మాల్లో షాపింగ్ అయిపోయిందా? మన కోడలు మాల్ని ఏమైనా గూల్ చేసిందా? ఏందండి, మాల్ని కూల్చలేదు గాని నా మోడర్న్ ఇమేజ్ని మాత్రం కూల్ చేసింది మీ కోడలు. ఇంటికే వస్తున్నాం, గేట్ తీసుంచండి. అలా ఉండగా షాపింగ్ మాల్లో బ్రాండెడ్ బట్టలకి అంజలి చేసిన ఈ రచ్చ తర్వాత ఇంటికెళ్ళాక ఆమె వంటగదిలో ఇంకేం ప్రయోగాలు చేస్తుందో, రాఘవయ్య గారికి ఎలాంటి సలహాలు ఇస్తుందో అని తెలియాలంటే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్ 4 వరకు వేచి చూద్దాం. బాయ్. అంజలి అత్తారింటికి వచ్చి 10 రోజులైంది. కొత్త కోడలు రావడంతో అత్త శకుంతలకు చాలా వరకు ప్రశాంతత దొరికినట్లు అనిపించింది. ముందులాగా పనులన్నీ చేయడం లేదు, అన్ని పనులు అంజలిని చేస్తోంది. అలా ఒకరోజు, అమ్మా అంజలి, పనులన్నీ చకచకా చేసేస్తున్నావు కదమ్మా. నీకు వంట పని బాగా అలవాటైనట్లుందే. ఇంటి పనులు కూడా చాలా చక్కగా చేసుకుంటున్నావు. నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందమ్మా. అత్తయ్య, చిన్నప్పటినుంచి నేను ఇంటి పని వంట పని బాగా నేర్చుకున్నాను. అందుకే ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను. చలికాలం కాబట్టి మనం ఎప్పటికప్పుడు వంటలు చేసుకుని
కాస్త వేడిగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వేడిగా తింటే కాస్త ఉత్సాహం కూడా వస్తుంది కదమ్మా. అవునత్తయ్యా, నేనెప్పుడు వేడిగానే వంటలు చేస్తాను. చల్లబడినవి అస్సలు తిన్ను, ఎవరికి పెట్టను కూడా. అలా అంజలి అనగానే శకుంతల చాలా సంతోషిస్తుంది. నీకు పూజ చేయడం అంటే ఇష్టమా అంజలి? అవునత్తయ్యా, పూజ చేసిన తర్వాత వేడివేడిగా ఏదైనా చేసుకొని తింటాను. ఆ తర్వాత గదిలోకెళ్ళి దేవుని నామాలు పఠిస్తూ ఉంటాను. ధ్యానం చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మీరు కూడా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి అత్తయ్యా, మీకు అంతా మంచే జరుగుతుంది. భలే చెప్పావమ్మా అంజలి. నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఉంది. కానీ ఏదో వారానికొకసారి గుడికెళ్ళొస్తూ ఉంటాను. అలాగే ఇంట్లో కూడా వారంలో 2-3 సార్లు మాత్రమే పూజ చేస్తుంటాను. నీలాగా రోజు పూజ చేయలేను. ఆ విషయంలో నువ్వు నిజంగా గొప్పదానివమ్మా. సరే అత్తయ్యా, మీరు కూడా ఇకపై ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఈ ధ్యానం లాంటివి నాకు అలవాట్లేదమ్మా, కానీ చెయ్యాలనుంది. ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిదట కదా. ఖచ్చితంగా నేను నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అందరూ త్వరగా ముసలివాళ్ళైపోతున్నారు. దానికి కారణం వారు తినే ఆహారమే. అందుకే మంచి ఆహారం తినాలి, చక్కగా ధ్యానం చేయాలి. ఈ 2 లక్షణాలుంటే ఎవ్వరికీ ఏ రోగం రాదు. మంచిగా చెప్పావు తల్లి. నాక్కూడా ఆ ధ్యానం ఎలా చేయాలో నేర్పించు. అలా శకుంతల అడగగానే తన అత్తగదిలోకి ఇద్దరు వెళ్తారు. అత్తయ్యా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉండండి. బయట్నుంచి ఏ శబ్దం వచ్చినా మీరు కదలకూడదు, పలకకూడదు. నా మాట వినండి. మళ్ళీ నేనొచ్చి అత్తయ్యా అని అంటాను. అప్పుడు మీ కళ్ళను బెల్లగా తెరవండి. అప్పటి వరకు మీరు ఆ దేవుని పేరుని స్మరిస్తూ ఉండాలి. సరేనా అత్తయ్యా? ఓసి, ధ్యానం అంటే ఇంతేనా? అయితే ఈ రోజు నుంచి చేస్తాను చూడు. అలా శకుంతల అంజలిలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అరుణ్ వస్తాడు. అరుణ్ రాగానే శకుంతల నవ్వుతూ, ఒరే అబ్బాయ్, కోడలు నాకు ధ్యానం ఎలా చేయాలో నేర్పించిందిరా. ఇకపై నేను రోజు ధ్యానం చేస్తాను. నా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటాను. అమ్మా, ఇప్పుడు ధ్యానం చేయడం అవసరమా చెప్పు? అదేంట్రా అలా అన్నావు? ఈ అమ్మాయి ఎక్కువ కాలం బతకాలని నీకు లేదా చెప్పు? ఆ, నీ ఇష్టం అమ్మా. ఇదిగో అంజలి, తినడానికి ఏమైనా చేశావా? ఓ, కోడలు క్షణాల్లో ఏడేడిగా వంట చేసేస్తుంది చూడు. ఎల్లమ్మా, ఎల్లి అబ్బాయికి ఏదైనా వేడేడిగా చేసి పెట్టు. అలాగే అత్తయ్యా. అలా అంజలి తన భర్త అరుణ్ను వంటగదిలోకి తీసుకెళ్తుంది. అక్కడే పొగలు కక్కుతూ ఉన్న అన్నాన్ని వడ్డించి కూరలు వేసిస్తుంది అంజలి. అది తింటూ అరుణ్, ఏంటే అమ్మకి ఏవేవో నేర్పిస్తున్నావు? నీ స్వార్థం కోసం నువ్వు అలా చెయ్యొచ్చా? మీకేం తెలుసండి నా బాధ. నేనింట్లో ఒక్కదాన్ని పనులు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు సాయం చేసేవారే లేరు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. సరే, నీ ఇష్టం. నువ్వేమైనా చేసుకోగాని అమ్మతో మాత్రం గొడవ పడకు. మీరిద్దరు గొడవ పడితే నేనేం చేయలేను. నాకు నా మనశ్శాంతి ముఖ్యం. మీకే ఇబ్బంది రానీను, కానీ నా విషయాలు మాత్రం బయట పెట్టాలని చూడకండి. అదే నాకు 10,000. అలాగే, అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే కొన్ని నిజాలు బయట పెట్టకుండా ఉంటేనే సరిపోతుంది. నేను అదే చేస్తాను. అలా అరుణ్ అంజలిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే శకుంతల నిద్రలేచి తన పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడికొచ్చిన అంజలి తన అత్తను చూసి, అత్తయ్య, ఏంటి మీ మొహం ఈరోజు కొత్తగా ఉంది? కాస్త అందంగా కనిపిస్తున్నారు మీరు. ఓ, నిన్న ధ్యానం చేశారు కదా, అందుకేనేమో అలా కనిపిస్తున్నారు. ఇకపై రోజు మీరు ధ్యానం చేయండి. మీరు నాకంటే చాలా అందంగా కనిపిస్తారు. ఏమిటో అంజలి, నువ్వు చెప్తుందే నమ్మబుద్ధి కావడం లేదే నాకు. అలా శకుంతల మురిసిపోతూ ఉంటుంది. ఇక కాసేపటి తర్వాత అద్దం ముందుకెళ్ళి తన మొహాన్ని చూసుకుంటుంది. నిజమే, అంజలి చెప్పింది నిజమే. నా మొహం ఈరోజు కాస్త అందంగా కనిపిస్తోంది. అయితే రోజు నేను ధ్యానం చెయ్యాల్సిందే. ఆ పక్కింటి కనకం, ఎదురింటి పారిజాతం అందరూ నన్ను చూసి కుళ్ళుకోవాల్సిందే. వాళ్ళ మొహాలు మాడిపోతుంటే నేను చూడాలి, ఆనందించాలి. అమ్మా అంజలి, ఓ అంజలి. ఆ, ఇక్కడే ఉన్నానత్తయ్యా. మీరు ఆనందపడుతుంటే అలా చూస్తూ ఉన్నాను. మీకు భోజనం వడ్డించేనా? తినేసి ధ్యానం చేసుకుంటారా? అలాగే అంజలి. అలా ఊబలాట పడిపోతూ శకుంతల తన కోడలు వడ్డించిన అన్నాన్ని ఆవురావురుమంటూ తింటూ ఉంటుంది.
ఇక తన అత్తతో పాటు అంజలి కూడా తింటుంది. ఇద్దరూ తిన్న తర్వాత ఇక నువ్వెళ్ళి దేవుడు నామాలు స్మరించుకో అమ్మా, ధ్యానం చేసుకోపో. మీరు కూడా ధ్యానం చేసుకుంటారు కదత్తయ్యా? అవునమ్మా, చెయ్యకుండా ఉంటానా? క్షణం కూడా ఆగలేకపోతున్నాననుకో. నేను వెంటనే వెళ్ళి ధ్యానం చేసుకోవాలి అంటూ శకుంతల తన గదిలోకెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అలా మధ్యాహ్నం కూడా భోజనం చేయకుండా ధ్యానం చేస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి విపరీతమైన ఆకలిస్తుంది శకుంతలకు. వెంటనే తన ధ్యానాన్ని ముగించుకొని గదిలో నుంచి బయటకొస్తుంది. అమ్మా అంజలి, ఓ అంజలి. అలా అంజలి ఎంత పిలిచినా రాదు. ఆ గదిలో నుంచి గురక శబ్దం బిగ్గరగా వస్తూ ఉంటుంది. గదిలో అంజలి గురక పెట్టి నిద్రపోతూ ఉంటుంది. అది గమనించిన శకుంతల కోపంతో ఊగిపోతుంది. ఎంత మోసం, ఎంత మోసం! అంజలి, నిద్రలేవ్, లేవమ్మా. మెల్లగా కళ్ళు తెరిచిన అంజలి తన అత్తని చూసి హడలిపోతుంది. ఆ తర్వాత కాస్త తేరుకొని అత్త వైపు కోపంగా చూస్తుంది. శకుంతల మాత్రం తన కోడలిపై కోపంగానే ఉంటుంది. ఇంతలో, ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటి? ఏమైందమ్మా నీకు? ఇంత బద్ధకంగా ఎలా పడుకున్నావమ్మా? అత్తయ్యా, ఏమంటున్నారు మీరు? అయినా మీరు నా గదిలోకి ఎలా వచ్చారు? నేను ధ్యానంలో ఉన్నాను, గాఢమైన ధ్యానంలో ఉన్నాను. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆ దేవుని నామాలు జపిస్తూనే ఉన్నాను. మీరు మధ్యలో వచ్చి ఇలా చెడగొడతారని తెలీదు. చిచి, మిమ్మల్ని ఎంత నమ్మానత్తయ్యా! మీరు మాత్రం మీ అందాన్ని కాపాడుకోవడానికి ధ్యానం చేస్తూ ఉన్నారు, నన్ను మాత్రం చేయనివ్వట్లేదు. మీకొక న్యాయం, నాకొక న్యాయమా? అయ్యో తల్లి, నువ్వు ధ్యానం చేస్తున్నావా? పొరపాటైందమ్మా. నేనో నిద్రపోతున్నావని అనుకున్నానులే. ఏమి అనుకోబాకమ్మా, నాకు బాగా ఆకలేసింది, అందుకే నేను ధ్యానం చేయలేకపోయాను. హో అవునా? అయితే క్షణంలో మీకు వేడివేడిగా అన్నం వడ్డిచ్చేస్తానత్తయ్యా. అలాగే అంజలి. అలా అంజలి చకచకా లేచెల్లి వంటగదిలోకి చేరుకుంటుంది. కొంచెం అయ్యుంటే నా గురించి మొత్తం తెలిసిపోయేది. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నాను. అత్తయ్య నన్ను నమ్మింది, నాకదే చాలు అని అనుకుంటూ పల్లెం నిండా వేడివేడిగా అన్నం తీసుకెళ్తుంది అంజలి. ఇక ఆ వేడి అన్నాన్ని చూడగానే ఆకలి మీదున్న శకుంతల ఆవురావురుమంటూ తినేస్తుంది. అప్పుడే శకుంతలకు కాస్త అనుమానం వస్తుంది. ఆ అనుమానంతో అంజలిని కాస్త గమనించటం మొదలు పెడుతుంది. ఇక ఆ రోజు రాత్రి అందరు పడుకున్న తర్వాత అంజలి ఒంటరిగా లేచి వంటగదిలోకి వెళ్లడం గమనిస్తుంది శకుంతల. మెల్లగా వెళ్లి కిటికీలో నుంచి చూస్తే అంజలి వంట చేస్తూ ఉండడం గమనిస్తుంది. ఏంటిది? ఆశ్చర్యంగా ఉంది. ఇంత రాత్రిపూట అంజలి వంట చేస్తోందెందుకు? రోజు రాత్రిలో ఈ సమయంలో లేచి వంట చేస్తోందా? కోడలు వచ్చినప్పటి నుంచి నేను ఈ వంటగది వైపే రావడం మానేశాను. కానీ ఇక్కడ ఏం చేస్తుందో చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అలా తన కోడలికి తెలియకుండా మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే శకుంతల అడిగిన వెంటనే వేడివేడి అన్నం తీసుకొస్తుంది అంజలి. ఆ రోజు మధ్యాహ్నం కూడా అలాగే చేస్తుంది. ఇక రాత్రికి భోజనం ఎలా చేస్తుందో చూద్దామని కిటికీల నుంచి చూస్తే ఒక్కసారిగా అవాక్కవుతుంది శకుంతల. ఇక తన కొడలు చేస్తున్న పనిని చూసి బిగ్గరగా అరుస్తుంది శకుంతల. ఆ అరుపుకి అక్కడికి అరుణ్, అంజలిలు వస్తారు. ఏంటమ్మా నువ్వు ఇన్ని రోజులు ఒక పూట మాత్రమే వంట చేసి దాన్ని 3 పూట్ల వేడి చేసి పెడుతున్నావా? అంతేకాకుండా ధ్యానం పెడుతూ గదిలోకెళ్ళి పడుకుంటున్నావా? నేను నమ్మలేకపోతున్నామ్మా. రే బాబు, నీ భార్య చేస్తున్నది చూసావా? ఎంత మోసం, ఎంత మోసం! అమ్మా, దయచేసి గొడవ పడకండి. తన్నీసారికి క్షమించేయండి. ఇకపై ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. నేను కోడల్ని నా కూతుర్లా చూశాన్రా. నాకు లేనిపోనివి చెప్పి ఇలా చేస్తుందని అనుకోలేదు. నాకు అనుమానం అప్పుడే వచ్చింది. క్షణంలో వేడిగా అన్నం ఎలా చేస్తోందా అని అనుకునేదాన్ని. ఇప్పుడు బొండారం మొత్తం బయటపడింది. అత్తయ్యా, క్షమించండి అత్తయ్యా, తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అత్తయ్యా అంటూ అంజలి బ్రతిమాలుతుంటే శకుంతల క్షమించి వదిలేస్తుంది. చూడమ్మా, నువ్వు చెప్పిన మాటలు నాలో కూడా కాస్త ఆనందాన్ని నింపాయి. సరేలే, నీ తప్పు తెలుసుకున్నావు కదా, ఇంకెప్పుడు అలా చెయ్యకు. రేపటించి నేను కూడా నీకు వంట చేయడంలో సహాయం చేస్తాను. అలా శకుంతల అనడంతో అంజలి సంతోషిస్తుంది.
ఇక అప్పట్నుంచి అత్తాకోడలిద్దరూ సంతోషంగా ఉంటారు.